హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో మరొక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. మీలో ఎవరైనా కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం. ఇంకా ఇక్కడ ఏంటంటే మా పెద్ద పాప అయితే ఐస్ క్రీమ్ చేయమని చెప్పిందనమాట. మ్యాంగో ఐస్ క్రీము ఇంట్లోనే చేశాను. సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసేసాను అనమాట. ఇది మ్యాంగో సీజన్ కాబట్టి కొంచెము కాస్ట్ కూడా కొంచెం తగ్గుద్ది కదా. ఇంక అందుకని మా నాన్న అయితే తీసుకొచ్చారు మామిడికాయలు అయితే. ఇంకా చేయమని చెప్పింది అనమాట మా పాప అయితే. ఇంక అందుకని చేశాను. తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఇంకా ముందుగా ఏంటంటే ఒక బౌల్ తీసుకొని నేను చేసే విధానంలో మీకు చెప్తున్నాను. సింపుల్గా చేసుకోవచ్చు, మనకు ఇంగ్రీడియంట్స్ ఉన్న వాటితోనే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ముందుగా వచ్చేసి కార్న్ఫ్లోర్ తీసుకోవాలి 1 టేబుల్ స్పూను. ఆ తర్వాత అందులో మిల్క్ కలుపుకొని అలాగే ఒక స్టవ్ మీద ఇంకా పాలు పెట్టుకోవాలన్నమాట. మిల్క్ మనకి ఎంత అయితే మనము క్వాంటిటీ చేసుకుంటామో అంత క్వాంటిటీ అనేది మిల్క్ మనము పొయ్యి మీద పెట్టుకోవాలన్నమాట, స్టవ్ మీద. ఆ తర్వాత తగినట్టుగా షుగర్ కూడా యాడ్ చేయాలి. షుగర్ యాడ్ చేసిన తర్వాత ఇట్లా బాగా కలుపుకోవాలి, ఎందుకంటే గడ్డ కట్టేస్తుంది అనమాట మళ్ళీ. ఇంకా చాలా సింపుల్గా అయిపోయింది, త్వరగా అయిపోయింది అనమాట. ఈ తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మన పిల్లలకి చాలా హ్యాపీగా చేసి పెట్టవచ్చు అనమాట. మ్యాంగో ఉంటే సరిపోతుంది, మ్యాంగో కార్న్ఫ్లోర్ అనమాట. ఇంకా ఇక్కడ చూడండి, ఇంకా కార్న్ఫ్లోర్ అలాగే మిల్క్ అనేది బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా. ఇంకా మిక్స్ చేసుకున్న తర్వాత మనము వేరే స్టవ్లో గ్యాస్ మీద పెట్టుకున్నాం కదా మిల్క్, ఆ మిల్క్లో వచ్చేసి ఈ కార్న్ఫ్లోర్ మిల్క్ యాడ్ చేయాలన్నమాట. ఎందుకంటే మనకి క్రీమీ టెక్స్చర్ వస్తుందన్నమాట ఇట్లా యాడ్ చేస్తే. ఇంకా బాగా మనం ఇట్లా కలుపుకుంటూ ఉండాలన్నమాట. కొంచెం క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. మీకు క్రీమీ టెక్స్చర్లో వచ్చింది అనమాట, ఎందుకంటే మనం కార్న్ఫ్లోర్ యాడ్ చేసాం కాబట్టి ఇంకా క్రీమ్ లాగా అయిపోయింది అనమాట. చాలా సింపుల్ ఫ్రెండ్స్, మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టుకోండి, చాలా బాగా ఉంటుంది. పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారనమాట. షుగరు, మిల్క్, మ్యాంగో ఉంటే సరిపోతుంది, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా చూడండి మొత్తం కూడా క్రీమీ టెక్స్చర్లో వచ్చేసిద్ది అనమాట. ఇంకా ఇది మ్యాంగో సీజన్ కాబట్టి ఇంక హ్యాపీగా చేసుకోవచ్చు ఇంట్లోనే. ఇంకా బయట ఐస్ క్రీమ్స్ అడుగుతూ ఉంటారు కదా పిల్లలు, అదేదో ఈ సమ్మర్ సీజన్లో ఇంట్లోనే చేసి పెట్టుకుంటే హ్యాపీగా తినేస్తారు పిల్లలు అయితే మాత్రం. ఇంకా నేనైతే తక్కువగానే చేస్తున్నాను, ఒక మామిడికైతే చేశాను. మీకు ఎంత కావాలంటే అంత క్వాంటిటీలో చేసుకోవచ్చు అనమాట. ఒక మామిడికాయ అయితే తీసుకున్నాను నేను. ఇంక ఇక్కడ చూడండి క్రీమీ టెక్స్చర్లో అయితే వచ్చేసింది మనకి మిల్క్ అనేది, చాలా బాగుంది. ఇంక అలాగే ఇక్కడ ఏంటంటే మొత్తం కూడా కట్ చేసి పెట్టుకున్నాను మ్యాంగో అయితే. ఒక మ్యాంగో అనమాట ఇదంతా కూడా పూర్తిగా ఒకటల్లా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మనము మిక్సీ పట్టుకునేటప్పుడు మనకి పాల మేగడ ఉంటుంది కదా, పాల మీద మేగడ అది ఉంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడ ఏంటంటే నేను యాడ్ చేయట్లేదు ఆ మేగడ అయితే. మీ దగ్గర ఉంటే మీరు యాడ్ చేసుకోండి, టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఇంక ఇట్లా యాడ్ చేసుకోవాలి. ఆ మిల్క్ మనము స్టవ్లో ఉడకబెట్టుకున్నాం కదా, ఆ మిల్క్ అనేది ఇంక ఇక్కడ దీంట్లో యాడ్ చేయాలన్నమాట. ఇంకా మామిడికాయ ముక్కలు కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి, ఆ మిల్క్లో యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఈ రెండింటిని బాగా మనం మిక్స్ చేసుకుందాము. ఇంకా స్టార్టింగ్ ఈరోజు అయితే మనకి కుకింగ్తో స్టార్ట్ అయిపోయింది వ్లాగ్ అనేది. ఫుల్గా చూడండి, మీకు నచ్చుతుంది అనమాట. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టేసుకున్నాం చూడండి, చాలా ఐస్ క్రీమ్ లాగే ఉంది సేమ్ అయితే మాత్రం. మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, నిజంగా సేమ్ ఐస్ క్రీమ్ టేస్టే వచ్చింది అనమాట. ఇంకా ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనం ఏం చేయాలంటే ఇంకా బాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. ఒక క్రీమీ టెక్స్చర్లో వచ్చేసిద్ది అనమాట మనకి. ఇంకా ఆ తర్వాత మనం ఎందులో అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నామో అందులోకి మనం ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా మామిడికాయ ముక్కలు పైన గార్విషింగ్గా చేసుకొని ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా చూడండి పైన అట్లా మామిడికాయ ముక్కలు వేసుకొని
చక్కగా మూత పెట్టేసుకొని ఒక 2 అవర్స్ అయితే డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలన్నమాట. ఇంకా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. సింపుల్, ఒక 10 మినిట్స్ పడుతుంది అంతే, ఎక్కువేం పట్టదు టైం కూడా. ఇంకా పిల్లలకి హ్యాపీగా చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా చూడండి ఇట్లా మూత పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో అయితే మనం ఒక 2 అవర్స్ అయితే పెట్టుకుంటే తొందరగా వచ్చేస్తుంది అనమాట. ఐస్ క్రీమ్ లాగా సేమ్ ఐస్ క్రీమ్ టేస్టే ఉంది నిజంగా. మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా తినేశారు. మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టుకోండి ఇట్లాగా. ఇంకా నేను చూపిస్తున్నా చూడండి మీకు. ఇట్లా స్టోర్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో మనం పెట్టుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ కంటైనర్లో పెట్టాను అనమాట. ఇంకేం దొరకలేదు, సో అందుకని గ్లాస్లో పెట్టాను. ఇంకా 2 అవర్స్ అయితే మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఆ తర్వాత అయితే కొరియర్ అయితే వచ్చిందనమాట. ఇంకా మా బాబు కోసం అయితే ఇప్పుడు ఇది అయితే ఈ కొరియర్ అయితే ఒక 2 మంత్స్ బ్యాక్ అనమాట. నేను మా ఊరు దగ్గర ఉన్నప్పుడు బుక్ చేశాను. బాబుకి అయితే జట్టీలు, ఐ మీన్ లోపల డ్రాయర్ అనమాట, ఇంకా షార్ట్స్ లాగా ఉంటాయి. అప్పుడు బుక్ చేస్తే ఇంక ఇప్పుడు వచ్చాయన్నమాట, క్యాన్సిల్ అయ్యి. ఇంక ఇప్పుడు మళ్ళీ పెట్టుకున్నాను రిటర్న్ అయితే. ఆర్డర్ మళ్ళీ పెట్టుకున్నాను అనమాట. అప్పుడు రాలేదు, అందుకని ఇప్పుడైతే వచ్చింది కొరియర్ అయితే మాత్రం. మా బాబుకి ఒక 8 వచ్చినాయి అనమాట, షార్ట్స్లో అనమాట. చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే మాత్రం. మీరు కూడా ట్రై చేయండి. లింక్ కావాలంటే నేను కమెంట్ చేయండి లింక్ కావాలంటే. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. 8 వచ్చాయి అనమాట, మొత్తం కూడా 8 షార్ట్స్ వచ్చాయి. మా బాబు కోసం తీసుకున్నాను. చాలా బాగున్నాయి నిజంగా క్వాలిటీ అయితే మాత్రం. మనకి డైలీ వేర్కి బాగా యూస్ అవుతుంది అనమాట. సైజ్ కూడా మనకు బాగా కంఫర్టబుల్గా ఉంది. చూడండి 8 పీసెస్ అయితే వచ్చేసాయి. నేను 2 మంత్స్ బ్యాక్ చేస్తే ఇప్పుడు వచ్చాయి అన్నమాట ఇవైతే మాత్రం. ఇంకా మాకు బాగా సాటిస్ఫాక్షన్ అనిపించింది అనమాట. ఇంకా పర్వాలేదు అనిపించింది నిజంగా, వర్తీ. మీకు ఎవరైనా కావాలంటే తీసుకోండి నిజంగా ఫ్రెండ్స్, పర్వాలేదు. డైలీ వేర్కి అయితే మనకి బాగానే యూస్ అవుతాయి అన్నమాట. ఇంకా పిల్లలకి డైలీ వేస్తాం కదా షార్ట్స్ లాగా. ఇంకా బాగానే ఉన్నాయి క్వాలిటీ వైజ్గా కూడా. ఇంకా మీడియం అంటే ఇంక పర్వాలేదు అనిపించింది అనమాట. మనం పెట్టిన కాస్ట్కి అయితే మొత్తం అయితే 300 ఎంతో చెప్పారనమాట. ఇంకా కరెక్ట్గా అయితే తెలీదు. ఆ తర్వాత అయితే ఇంకా 2 అవర్స్ తర్వాత అయితే ఇంకా ఐస్ క్రీమ్ అయితే బయటికి తీస్తున్నాను చూడండి. చాలా చక్కగా వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట ఐస్ క్రీమ్ అయితే మాత్రం. నిజంగా సూపర్ ఉంది. నిజంగా ట్రై చేయండి మీరు కూడా, మీ పిల్లలకి హ్యాపీగా తినేస్తారు న్యాచురల్గా. బయట ఏవేవో కెమికల్స్ అన్నీ వేస్తుంటారు కదా, మనం ఇట్లాగా హ్యాపీగా ఇంట్లోనే చేసి పెట్టుకోవచ్చు పిల్లలకైతే మాత్రం. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఐస్ క్రీమ్ అయితే. మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా, ఐస్ క్రీమ్ టేస్టే వచ్చింది. ఇంకా మీరు మిల్క్ మేడ్ అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేనైతే ఇట్లాగే చేసేసాను, సింపుల్గా టేస్ట్గా ఉంది నిజంగా, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఏంటనేది. ఇంకా ఆ తర్వాత అయితే మజ్జిగ పులుసు చేశాను. మజ్జిగ పులుసు అంటే ఇంకా తినాలనిపించింది, చాలా రోజులు అయింది కదా అని చెప్పి చేశాను ఇంట్లో మజ్జిగ పులుసు అయితే. చాలా బాగుంది, టేస్ట్ అయితే అద్దరిపోయింది అనమాట. వైట్ రైస్ వేడికి వేసుకొని తింటే ఆ టేస్టే బాగుంటుంది కదా. మీకు ఎంతమందికి ఇట్లా చేసుకొని తినడం అంటే ఇష్టం చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి నాకు. ఇంకా చాలా బాగుంది మజ్జిగ పులుసు అయితే. ఇంకా నెక్స్ట్ డే ఏంటంటే మా అమ్మ గుడ్లన్నీ కూడా నేను మడతేసి ఇట్లా పెట్టాను అనమాట. చక్కగా మొత్తం కూడా ఇట్లా ఆర్గనైజ్ చేశాను. మనం ఎంత మడతేసినా కానీ అవి డైలీ వేర్కి ఉండవు కదా, ఇంకా అది తీసి ఇటు తీసి కింద పడిపోతూ ఉంటాయి. ఇంకా నేనైతే చక్కగా ఇట్లా మడతేసి పెట్టేశాను. ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసామన్నమాట. ఇంక మా పిల్లలు అయితే లేగవలేదు, నేనైతే లేచి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాను. మన వీడియోస్ ఎంతమంది చూస్తున్నారో లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. మన వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో కామెంట్ చేయండి తప్పకుండా. ఇంకా మా పాప కూడా లెగిసిందనమాట. లేగొస్తానే మేమైతే ఫస్ట్ వాటర్ అయితే తాగుతాను. నేనైతే గ్లాస్ వాటర్ అయితే ఖచ్చితంగా తాగుతాను అనమాట. మా పిల్లలు కూడా నేను అట్లాగే అలవాటు చేస్తున్నాను, చిన్న పాపకు కూడా. ఇంకా లేవంగానే అయితే తాగుతాను అనమాట. ఇంకా డైలీ రొటీన్ అయిపోయింది ఇట్లా వాటర్ తాగడం అయితే. ఇంకా అలవాటు చేసుకోవాలి ఇంకా కూడా. ఇంకా ఆ తర్వాత అదే రోజు కూడా ఇంకోటి కొరియర్ అయితే వచ్చిందనమాట మా బాబుది. ఇంకా డ్రెస్ వచ్చిందనమాట, టీషర్ట్ అలాగే షార్ట్ లాగా వచ్చేసింది. ఇంకా అన్నప్రాసన అయితే చెయ్యాలి కదా, సో అందుకోసం అని చెప్పేసి తీసుకున్నాము.
ఇంకా నెక్స్ట్ వ్లాగ్స్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్ అప్లోడ్ చేస్తాను. నిజంగా ఇదైతే మాత్రం సూపర్గా ఉంది టీ షర్టు. అలాగే ఈ ఎల్లో కలర్ది అయితే మాత్రం చాలా బాగుంది. చాలా కాటన్ అనుకుంటా, చాలా మెత్తగా ఉంది. మీరు కూడా ట్రై చేసుకోండి. ఆ తర్వాత అయితే ఇంకా ఇదైతే నా డ్రెస్ అనమాట. పాత డ్రెస్ ఒకటి ఉన్నింది. చాలా రోజుల తర్వాత మీకు చూపిస్తున్నాను. అప్పుడు నేను మా ఊరి దగ్గర ఉన్నప్పుడు నేను ఆర్డర్ చేసుకున్నాను అనమాట. అదైతే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. ఈరోజు నేను వేసుకున్నాను ఈ డ్రెస్ అయితే మాత్రం చాలా బాగుంది చూడండి. చాలా కంఫర్ట్గా ఉంది. ఫీడింగ్ టాప్ అనమాట. ఇదైతే మాత్రం చాలా కంఫర్ట్గా ఉంది నిజంగా ఫ్రెండ్స్. మీకు లింక్ కావాలంటే నేను ప్రొవైడ్ చేస్తాను, కమెంట్ చేయండి. చాలా బాగుంది ఫీడింగ్ టాప్ అనమాట. అదైతే మాత్రం 300 380 ఎంత పట్టింది అనమాట. 370 ఎంతో పట్టింది ఆ కుర్తీకి అయితే మాత్రం. మీకు ఇంకా ఫీడింగ్ కుర్తీ అయితే చాలా రోజులు కాబట్టి చూపించాను. క్వాలిటీ వైజ్ అంత బాగుంది. తీసుకోవాలనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి. ఇంకా ఆ రోజు అయితే వర్షం పడింది ఫుల్గా. నైట్ అయితే మాత్రం ఇక్కడ చూడండి వెదర్ అయితే సూపర్గా ఉందన్నమాట. ఇంకా చల్లగా వాన పడుతుందని చెప్పేసి మా నాన్న అయితే చికెన్ తీసుకొచ్చారు. చికెన్ కర్రీ అయితే ఇంక ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఉంది మా అమ్మ. ఇంక ఇట్లా గడిచిపోయింది ఫ్రెండ్స్. ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి మన ఛానల్ని. మీరు సపోర్ట్ చేస్తేనే నేను మరిన్ని వీడియోస్ చేయగలుగుతాను అనమాట. మీకు ఈ బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ ఇవ్వట్లేదు, లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా వీడియోని చూడండి పూర్తిగా. వాచ్ టైం అయితే లేదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.